చేర్చుకొని మీకు శ్రమ. నేను చెవులారా వినినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చెను. నిజముగా గొప్పవి దివ్యమైనవినైన ఇండ్లు అనేకములు నివాసులు లేక పాడైపోయాను. అంత పెద్ద పెద్ద మంచి మంచి ఇల్లు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఇల్లులు గొప్ప కట్టారు, కానీ అందులో మనుషులు లేకుండా అయిపోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అది దేవుని యొక్క శాపాన్ని చెప్తున్నాడు. తర్వాత అంటున్నాడు, 10 ఎకరాల ద్రాక్ష తోట ఒక కొంచెడు రసం ఇస్తున్నాడు. అంటే 10 ఎకరాల పొలం పండితే నీకు కొంచెడే వస్తుంది ద్రాక్ష రసం. అంటే దేవుడు దాన్ని అంతగా శపించాడు ఒకసారి. అంటే ఆయన ఉగ్రత, ఆయన కోపాన్ని నీ మీద నా మీద చూపిస్తే మీ ఇంట్లో బస్తా బియ్యం ఉండొచ్చు, అది ఒక రోజుకే అయిపోవచ్చు. విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు ఈయనంతా మీకు ఉపద్ఘాతంగా ముందుగా ఎందుకు చెప్తున్నానంటే మీరు మనకు ఇంకెళ్తున్నప్పుడు కూడా మనకి అర్థమవుతా ఉంటుంది. అంటే అక్కడ చెప్తున్నాడు, గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచోడు. దేవుడు ఎవరండి? మంచోడు. కాబట్టి ఆయన నిన్ను నన్ను ఇంకా ఎలా ఉంచాడు.